అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ధర్మాన్ని కాపాడేది మార్వాడీలన్న బండి, మరిక్కడోళ్ళు అధర్మాన్ని పెంచిండ్రా తొండి. అక్క చెప్పింది రేవంత్ రెడ్డి గొప్పతనం, ఇంకా నమ్మాలట తెలంగాణ జనం. పుట్టినరోజు గిఫ్ట్గా యూరియా, రైతులంటే సర్కార్కు లేదట దయా. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో కోటాను కోట్లు, ధనం దాయనికి ఎన్ని వడ్డడో పాటలు. రాజగోపాల్ అంత మంచోళ్ళు లేరట, ఈ పోరాటం పదవి కోసం కాదట. తెలంగాణకు ద్రోహం జరుగుతున్నదంటే మాట్లాడకుంటే ఎవరన్నా ఉంటారా? మాట్లాడకుంటే ఆ మనిషిని తెలంగాణోడు అంటారా? కానీ ఈ పెద్ద మనిషిని చూడు ఎట్లా మాట్లాడుతున్నాడో. తెలంగాణ జనాలు రక్తాన్ని శమట చేసుకొని బతుకుతుంటే ఆ శమటను దోసుకునేటోళ్లకు వత్తాసు పలుకుతున్నాడు. ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. హబబబబబబా, ఏం చెప్తున్నారు సారు? గుజరాత్ వాళ్ళే ధర్మాన్ని కాపాడుతున్నారట, మరి తెలంగాణ కాపాడతలేరా సారు? ఇలా గుజరాతీలు ఈ సంపద దోసుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోసుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అవును సారు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చి రాజాసింగ్ అసొంటోళ్ళు ఎమ్మెల్యేలు కాలేదు, అధికారం కోసం అస్సలు పాకులాడతలేరు, వ్యాపారాలే చేసుకుంటున్నారు. అంతేగాని ఎవ్వలను తక్కువ జాతోడా అని అంటలేరు, కొడతలేరు, ఇక్కడి వ్యాపారాలను దెబ్బతీస్తలేరు. అవును సారు, వాళ్ళు మాత్రమే ధర్మాన్ని కాపాడుతాండ్రు, కర్మోళ్ళంతా అధర్మంగా బతుకుతున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం దెబ్బతీస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళ బాగా చెప్పిండ్రు బండి సంజయ్ సారు. మోసేటోనికి తెలుసు సారు కావడి బరువు, అనుభవించేటోనికి తెలుసు సారు ఆకలి బాధ. మీకేంది, ఇక్కడ బీజేపీ పార్టీ పెరగాలే, ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి చాలా మంది వలసలు రావాలి, తెలంగాణ జనాల మీద పెత్తనం చేయాలి. ఓగాల మీరు చెప్పిందే నిజమైతే ఎవ్వలకు నష్టం జరుగుతలేదంటే మరి గిదేంది సారు? రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుల వ్యాపారాలు చేసే తెలంగాణ బిడ్డలు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం మొదలుపెట్టిండ్రు. తెలుసా మీకు? ఉత్తర భారతదేశం నుంచి వచ్చినోళ్ళు మాకు పని లేకుండా చేస్తున్నారు, 4 పైసలు మిగలకుండా చేస్తున్నారని సోమవారం నాడు బంద్ చేస్తున్నారట. అక్కడికి పోయి చెప్పుండ్రి ఈ మాటలు. ఇక్కడ పుట్టి ఇక్కడోళ్లకు అన్యాయం జరుగుతున్నదంటే కొట్లాడేది పోయి వానెవ్వనికో వత్తాసు పలుకుతావా అని పట పండ్లు కొరుకుతున్నారు తెలంగాణ జనాలు. మరి తెలంగాణ జనాల బాధ ఈ బీజేపీలకు ఎందుకు అర్థమైతలేదో ఏం పాడో అని అంటున్నారు మార్వాడి గో బ్యాక్ అనేటోళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి గొప్పతనం, తన పనితనం, ఎంత టాలెంట్ ఉన్నది, ఇంకింతే కమిట్మెంట్ కలిగినోడు, అనుకున్నది సాధించేదాకా ఎసొంటి పట్టుబడతాడు, తనకు ఉన్న బలం ఏంది, ఎంత మంచోడు అనేది ఓ అక్క పూసగుచ్చి వరుస పెట్టి చెప్తున్నది. ఇందాం పారి. రేవంత్ రెడ్డి సార్ ఒక వీడియో చూసిన, నేను ఇప్పుడే చూసిన, అది నమ్మిస్తే బాగా మోసం చేయగలుగుతారంట, నమ్మియాలంట ఫస్ట్. కానీ బాగా నమ్మించారు సార్. మరి మమ్మల్ని ఓటర్లను మాత్రం బాగా నమ్మించారు. ఓటర్లనే ఉంది, మా రాజగోపాల్ రెడ్డి సార్ని కూడా నమ్మించారు. మీరు మంత్రి పదవి ఇస్తాను ఎట నమ్మించారు, మమ్మల్ని కూడా బాగా నమ్మించారు. అసలు మొత్తానికైతే బాగానే అర్థం చేసుకున్నావు అక్క నువ్వైతే. ఇంకా కొంతమందికి తెలుస్తలేదు మన సీఎం రేవంత్ రెడ్డి అన్న టాలెంట్. నమ్మేటోన్నే ఎక్కువ మోసం చేయొచ్చు అనేది రేవంత్ రెడ్డి సార్ కు తెలిసినంత ఇంకెవ్వలకు తెలియనట్టున్నది. అందుకే ఆ మాట మాట్లాడింది అన్నట్టు చెప్తున్నది అక్క. ఇంకా చెప్పక్క, మన సారు తెలంగాణ లోకాన్ని ఎట్లెట్లా నమ్మించిండు అనేది. 500 ఇస్తాంటివి నమ్మిస్తేవి, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాంటి, ఉన్నోనికి ఇచ్చిన లేనోనికి అల్ల కూడా నమ్మిస్తేవి, కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అంటే వాళ్ళ కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, రైతులకు 15,000 లాంటివి వాళ్ళ కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి, వికలాంగులకు స్కూటీ లాంటివి అది కూడా నమ్మిస్తేవి ఇయ్యకపోతివి,
లేబర్ పని చేసుకున్న వాళ్ళకి 250 గజాల ప్లాట్ అంటే వల్ల కూడా నమ్మిస్తవి ఇయ్యకపోతే ఇంత మంచిగా ఎట్లా నమ్మిస్తారు సార్ అసలు మీరు? చూడుర్రి అక్క ఎట్లా పరిశాన్ అవుతున్నదో మన సీఎం టాలెంట్ తెలిసి ఆపదలో ఉన్నాం ఓ 10,000 కావాలి అని వాళ్ళు నన్ను అడిగితే అసలే నమ్ముతలేరు ఊర్ల పొంటి. మీరు ఎట్లా నమ్మించిండ్రు సారు అని ముక్కు మీద ఏలేసుకున్నంత పని చేసింది. అందుకే ఏమంటున్నదో ఒకసారి ఇనుర్రి. కానీ ఓటర్లని నేను నమ్ముకున్న వాళ్ళని ఇంత ఘనంగా నమ్మించారు కదా, కానీ ఆ నమ్మకం పోయిందనుకో పుట్టగతులు లేకుండా పోతావు నువ్వు. వార్ని అంత పెద్ద మాట అన్నవేందక్క? చాలా కోపం వచ్చినట్టున్నది. రేవంత్ రెడ్డి సారు మోసాల టాలెంట్ ఎరికైనాక మా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేసినవని అంటున్నదంటే మునుగోడు నియోజకవర్గం అక్కే ఉన్నట్టున్నది. తెలంగాణను ఏలుతున్న రేవంత్ రెడ్డి మీద కోపంతోనే ఈ వీడియో చేసిందో, లేకుంటే మంత్రి పదవి ఇయ్యనందుకు రేవంత్ రెడ్డి మీద రాజగోపాల్ రెడ్డి జనంతోని ఇట్లా వీడియోల దాడి చేపిస్తున్నదో తెలియదు గాని మన సీఎం టాలెంట్ గురించి ధైర్యంగా వివరించి చెప్పినందుకు చేతులెత్తి దండాలు పెట్టాల్సిందే. పెళ్లిలకు, పేరంటాలకు, బర్త్డే పార్టీలకు, ఫంక్షన్లకు, గింక్షన్లకు ఆ నడుమ ఉల్లిగడ్డల రేట్లు పెరిగితే ఉల్లిగడ్డలు, టమాటాల రేట్లు పెరిగితే టమాటాలు, పెట్రోల్ రేట్లు పెంచితే పెట్రోల్ బాటిళ్లు, కూరగాయల దండలు. ఈ నడుమ మొగోళ్లను ఆడోళ్లు చంపుతున్నారు కాబట్టి బ్లూ డ్రమ్ములు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తున్నదో, ఎంత కష్టమవుతున్నదో దాన్నే గిఫ్ట్గా ఇచ్చి పర్షాన్ అయ్యేటట్టు చేసిండ్రు. అదేందో చూడుర్రి. హ్యాపీ బర్త్డే రోజు శుభాకాంక్షలు. ఈరోజు మా మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం మా తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలే రైతన్న. అయితవాయ గాని కేకేది ముట్టించి ఊదటానికి కొవ్వొత్తి దీపాలేయి ముందట ఓ యూరియా సంచి పెట్టిండ్రు, దాని మీద పెట్టి కేక్ కటింగ్ చేసేదానికి ఆడబెట్టిండ్రా. ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఓహో, యూరియా బస్తానే గిఫ్ట్ గా ఇచ్చిండ్రా. బర్త్డే గిఫ్ట్ సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ పోండ్రి. యూరియా బస్తా తీసుకొచ్చి ముంగట పెట్టే వరకు అన్ని గిఫ్టులు ఇచ్చినా దీనికంటే తక్కువనే అనుకున్నాడు కావచ్చు రైతన్న. చూడుండ్రి ముఖం ఎట్లా ఎలిగిపోతున్నదో. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి అనే ఊర్లో ఉండే మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు ఇగో గిట్ల చేసిండ్రు. యూరియా బస్తాను గిఫ్ట్ గా ఇచ్చి దోస్తులంతా పండుగ చేసిండ్రు. తెలంగాణలో ఇప్పుడు రైతులకు బంగారం కంటే ఎక్కువ యూరియా బస్తాలే కాబట్టి అంత ఇలువైంది తెచ్చి చేతిలో పెట్టిండ్రు. ఇట్లా చేసి తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినట్టు చేసిండ్రు సర్కార్ను. ఇదే ముచ్చట మీద మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుకుంటా, సిగ్గుపడాలి రాష్ట్ర సర్కార్. రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు, నోటుకొచ్చింది మాట్లాడతారు మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని. మరి మీ సిపాయిలే కదా, చాలా పెద్ద హరివీర భయంకరులే కదా, ఎందుకు చేతనెత్తలేదు? కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతనెత్తలేదు? ఇంత చేతగానాలకు పాలనా అర్హత ఉందా? అసలు సిగ్గుపడాలి అసలు. ఊకోండ్రి సారు. అదే ఉంటే రైతులు పొద్దున లేస్తే లైన్లు కట్టేటానికి ఎందుకు పోతారు? చేన్లల్లా హాయిగా పని చేసుకోవాల్సిన వాళ్ళు యూరియా బస్తాలు ఇచ్చే కాడ పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళకెక్కడిది సారు సిగ్గు? వాళ్లకు సిగ్గు శరం రాదు. రైతులకు యూరియా సరిపోను దొరకది అన్నట్టు మాట్లాడుకుంటున్నారట తెలంగాణ రైతన్నలు. అన్ని పార్టీల లీడర్లు ఒకెత్తు అయితే కాంగ్రెస్ పార్టీలు ఇంకో ఎత్తు. వాళ్ళను మించిన మొనగాలుండు కొద్దిగా కష్టమే. రంగం ఏదైనా వాళ్ళే తోపులు. ఇంతకు ఏ కాంగ్రెస్ లీడరు ఏ వెలగబెట్టింది అనుకుంటున్నారా? సరే నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. ఆహా ఆహా ఆహా, లక్ష్మీదేవిని లక్షణంగా పేర్చి పెట్టిండ్రు కదా. కండ్లల్ల దగ దగ మెరుస్తున్నది. కడక్ కడక్ కరెన్సీ కట్టలు, చమక్ చమక్ బంగారు బిస్కెట్లు, ఎప్పుడు గీకినా కరుకు నోట్లు ఎల్లే ఏటీఎం కార్డులు. పైసలు మడత పెట్టేదానికి మిషన్ ఉంటే తప్ప నోట్ల లెక్క తెలవనంత ధనమున్నది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇంట్ల. ధనలక్ష్మిని పట్టుపగ్గాలతోని కట్టేసి ఇంట్లో వేసుకున్నట్టే ఉన్నది కదా. ఉత్తర కన్నడ జిల్లా కారవార నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సతీష్ శైలి ఇంట్లో దొరికిన సొమ్మిది. కోట్ల కొద్ది పైసలు, కిలోల కొద్ది బంగారం, వందల కొద్ది క్రెడిట్ డెబిట్ కార్డులు దొరికినాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజాసేవ చేస్తున్న ఈతగాడి దగ్గర ఇన్ని పైసలు ఎక్కడి అంటే సతీష్ ముడి ఇన్ము తరలించే పనులు చేస్తాడట. దానికి ప్రజాప్రతినిధుల కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష, 9 కోట్ల జరిమానా వేసిందట. కానీ కాసులు బొచ్చడున్నాయి కదా, మీది కోర్టుకు పోయి శిక్షణను నిలిపిండట. అదే కేసు మీద ఈడీ రైడ్లు ఆఫీసర్లు సతీష్ శైలి ఇంటి మీద దాడి చేస్తే 1,68,00,000 పైసలు, పావు తక్కువ 7 కిలోల బంగారం, 1,413 కోట్లు బ్యాంకుల్లో జరిమానా చేసినట్టు తేలిందట. చూడుర్రి ఎసొంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేనో ప్రజలకు సేవ చేసుకుంటా ఇంత సొమ్ము కూడా పెట్టిండు. దేశానికి మేలు చేసే పనులు చేస్తున్నాడు. లక్ష్మీదేవిని తన ఇంట్లో కూసబెట్టుకొని ప్రజలకు గీ తీరుగా సేవ చేస్తున్నాడు. మస్తు గ్రేట్ కదా. ఏంది ఇంకా రాకపాయే కదా. కాంగ్రెస్ పార్టీని ముళ్ళు కట్టతోని ముడ్డి మీద పొడిచే రాజగోపాల్ రెడ్డి ఇంకా రాకపాయే కదా అని అనుకుంటూనే ఉన్నా. రానే వచ్చిండు. గొంతులో ఆగిన షేదు తీరుగా అటు ఓడు ఇటు రాడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నాడు. సారు మీకోసమే ఎదురు చూస్తున్నారు జనాలు. ఇక కానీర్రి. ఆ నడమ సీఎం రేవంత్ రెడ్డిని ఏమో అన్నమని బాగా ఫీల్ అవుతున్నారు. అదేంటిదో మళ్ళీ ఒకసారి చెప్పుని సారు. పదవులు మీకే, పైసలు మీకేనా అన్నాం. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా కదా. అంతే అంతే అట్లనే అన్నారు. కాంగ్రెస్ పార్టీలనే వండుకుంటా రేవంత్ రెడ్డినే అన్నమంటే మీది పెద్ద ధైర్యం సారు. ఈ పరిపాలన తీరు నచ్చకనే అనుంటారు అంతేనా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి చెప్పుండ్రి. మీకేమర్థమైందో చెప్తే తెలంగాణ జనానికి కూడా అదే అర్థమైందా లేదా అనేది తెలుస్తది. ఏమర్థమైందో చెప్పుండ్రి సారు. మనం మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ₹1 నిధి వస్తలేదు. మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకే రాలేదంటే ఇక చిన్నోళ్ళకి వస్తాయా సారు? సొంత పార్టీ ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వకుంటే నాదాని అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే కోపం చేసినావు కావచ్చు. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది? కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్లు దగ్గరకు వస్తున్నది కాబట్టి 1.5 సంవత్సరం అవుతున్నది కావచ్చు. అంతేనా సారు? అంతేనా? ఏడాది కూడా అయితలేదంటే ఆలోచించాల్సిన ముచ్చటే ఇది. పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఈ ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్నా. ఓహో అట్లన్నవా. పనులు చేయించే పవరు మీ దగ్గరనే ఉంటది. పైసలిచ్చే బీర్వా తాళాల గుత్తి మీ తానే ఉంటదా? కాసులు మీయే, కమిషన్లు మీయే, బుగ్గకార్లు మీయేనా అన్నట్టు అడిగినవు అంతేనా? ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు. ప్రజలు రోడ్డు చేయమంటున్నారు, ఇంకేదైనా పని చేయమంటున్నారు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. అనాలి వద్దా? అనాలే సారు. అడగందే అమ్మైనా అన్నం పెట్టది. అసొంటిది కాంగ్రెస్ సర్కారు అడగకుంటే నిధులు ఇస్తదా, పదవులు ఇస్తదా? బరాబర్ అడగాల్సిందే సారు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. కానీ మా మునుగోడు నియోజకవర్గానికి, నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎక్కడ దొరుకుతాడు? నాకంటే మంచివాడు అస్సలు దొరకరు సారు. మునుగోడు జనాల గోడు తీర్చే గొప్ప లీడర్ సారు మీరు. మీ మనసు ఎన్న, మీ గుణం మేలిమి బంగారం. మిమ్ములను మంచోడు కాదన్న పనికి మాలినోడు ఎవరు సారు? అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతాను ఉంటాను. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో, రమ్మంటే మళ్ళీ ఎన్ని పైసలు ఇస్తామని అడుగుతారు. మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరే. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేదు. మన ఆపగలుగుతారా?
ఆపితే మనం ఊకుంటామా? ఏహే మీరు అస్సలే ఊకోరు. ఆ ముచ్చట కాంగ్రెస్ పార్టీలకు గట్టిగానే అర్థమవుతున్నది. నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. అంతే సారు, మీరు ఎప్పటికీ ప్రజల గురించే ఆలోచన చేస్తారు, పదవుల గురించి ఆలోచనే చేయరు. పదవులంటే మీకు మా చెడ్డ చిరాకు. బురదగుంటను చూసి ముక్కు మూసుకొని పోయినట్టు చేస్తారు పదవి ఇస్తామంటే. హబ్బో, మీకు పదవికి నడుమ పచ్చగడ్డేస్తే మసైపోతది కదా సారు. హివియాల్టి ముచ్చట్లు ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.